ఈరోజు వాక్య ధ్యానాంశం. నీకు కావాల్సింది నీ తండ్రికి తెలుసు. దైవజనులు ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటన. ఆ రోజుల్లో బైబిల్లో మొబైల్ ఫోన్స్ మనకి కొత్త, కానీ అప్పటికే ఇంగ్లాండ్లో చాలామంది ఉపయోగించేవారు. తెలిసినటువంటి కొంతమంది గొప్ప పాస్టర్స్ దగ్గర ఓ పెద్ద ఫోన్ కనిపించింది. నమ్మండి, అది అచ్చం కంప్యూటర్ లానే ఉంది. వారి సేవకు సందేశాలను రాసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా తెరుస్తున్నారు, అలా మూస్తున్నారు. ఆ ఫోన్ చూసి బహుగా ఆశ్చర్యపోయాను అంటున్నాడు దైవజనుడు. అది ముట్టుకోవాలంటేనే భయమేసింది. ఎంత ఖరీదుంటుందో, ఇలాంటి ఫోన్ ఎప్పుడైనా నా సేవలో వాడే రోజు వస్తుందా అని చెప్పి దానివైపే తీక్షణముగా చూస్తూ ఉండేవాడు. ఇది ఇంగ్లాండ్ మరియు వీళ్ళ పెద్ద పెద్ద పాస్టర్స్ కావున వాడుతున్నారు, కానీ నాలాంటి దైవజనుడు చిన్న సేవకుడు ఇలాంటి మొబైల్ ఫోన్ వాడగలడా? అసలు ఆయన వాడాలని ఆలోచించడమే తప్పు కదా అనుకుంటూనే వాడు ఉపయోగిస్తున్నప్పుడు ఆ ఫోన్ వైపు విచిత్రముగా చూసేవాడు. కొంతకాలమైన తర్వాత ఇండియాకి తిరిగి వచ్చారు. ఒకరోజు నా దగ్గర ఉన్న నా మొబైల్ ఫోన్ పాడైతే రిపేర్ చేద్దామని రిపేర్ షాప్కు తీసుకువెళ్ళాను. అక్కడ ఉన్న షాప్ అతనికి నా మొబైల్ రిపేర్ చేయమనిచ్చి ఆ షాప్ అంతా చూస్తూ ఉంటే నేను ఇంగ్లాండ్లో ఏ ఫోన్ అయితే చూశానో అలాంటి ఫోన్ ఆ షాప్లో కనిపించింది. నేను ఇంగ్లాండ్లో చూసిన అదే ఫోన్, అదే మోడల్ ఎక్కడుంది ఏమిటని బహుగా ఆశ్చర్యపడి, అయినా ఇది నాకు ఎందుకులే, ఇది చాలా ఖరీదైనది, నేనే పాటువాడను, వద్దులే అని నేను నా మొబైల్ ఫోన్ బాగు చేయిస్తూ ఉన్నాను. అతను బాగు చేస్తూ ఉన్నప్పుడు మరలా ఒకసారి ఆ ఫోన్ వైపు చూశా. అది గమనించిన అతడు, ఏమండి, మీకు ఆ ఫోన్ కావాలా అని అడిగాడు. భలేవాడువయ్యా, ఈ చిన్న ఫోన్ నాకు చాలు, ఆ ఫోన్ చాలా ఖరీదైనది, నాకు వద్దని చెప్పాను. లేదండి, ఆ ఫోన్ ఎవరికో లాటరీలో తగిలింది, అతను దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక నా షాప్లో పెట్టి ఎంతో కొంతకి అమ్మమని చెప్పాడు. కాబట్టి మీకు ఇష్టమైతే ఎంతో కొంత ఇచ్చి తీసుకుపోండి అన్నాడు. ఈ ఫోన్ నేను ఇంగ్లాండ్లో చూశాను, దాని గురించి నాకు తెలుసు. 60 లేదా 70 వేలు ఉంటుంది. ఎంత కొన్నా సగమైన చెల్లించాలగా, నాకు వద్దు అని చెప్పాను. అప్పుడు అతను, సరే, మీరు ఒక పని చేయండి, మీరు రిపేర్ చేయడానికి ఇచ్చిన ఈ ఫోన్ మరి ఒక 3,000 రూపాయలు ఇవ్వండి, చాలు, ఆ ఫోన్ మీకు ఇచ్చేస్తాను అన్నాడు. బహు ఆశ్చర్యం వేసింది. ఇంగ్లాండ్లో నేను చూసిన ఫోన్ 3,000 రూపాయలకి దేవుడు నా చేతిలో పెట్టి, నువ్వు ఆశపడ్డావు, నీ ఆశను తీర్చుటకు నేను చాలిన వాడను, ఇంగ్లాండ్లో ఉన్న సేవకులకు నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, నమ్మకంగా జీవించు, నీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటానని చెప్పి. సహోదరి సహోదరులారా, నేను అందరికీ చూపించుకోవాలని, బడాయి కోసమో మోజు కోసమో కాదు, కానీ చక్కగా వర్తమానములు టైప్ చేసుకుని సిద్ధపరచుకున్నకు అనుకూలముగా ఉన్న ఫోన్ ఆశపడ్డా. నా సేవకుడవైన నీవు నీ సేవ కొరకు వర్తమానముల కొరకు ఆ ఫోన్ కోరుకున్నావు, కావున నీకు ఇస్తున్నానని చెప్పి కేవలం 3,000 రూపాయలకే నాకు ఇచ్చాడు. నా చేత 60 లేదా 70 వేల రూపాయలు ఖర్చు పెట్టనివ్వలేదు. అయితే దైవ దృష్టికి ఇష్టగువానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయి పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో చెప్పబడుతుంది. మన దేవుడు అద్భుతమైన వాడు, ఆశ్చర్యకరుడు. మనకేదైనా అవసరం ఉన్నట్లయితే ఆ అవసరం తీర్చడానికి మన దేవుడు చాలినవాడు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8. దేవుని దగ్గర మనం ఏది కోరినను మన భోగము కొరకో గొప్ప కొరకో ఇతరులకు చూపించి గర్వించుట కొరకు కోరినట్లయితే అది మనకు అనుగ్రహించబడదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకటలేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మన స్థాయికి మించి, స్థితికి మించి ఖరీదైన కారులు, ఖరీదైన వస్తువులు, గృహాలు కావాలని కోరుకోవటము మంచిది కాదు. ఖరీదైన కారులో తిరగాలని నేను ఎప్పుడు ఆశించలేదు, ఖరీదైన ఇళ్లలో ఉండాలని కోరుకోలేదు. ఈరోజు మరి సంఘములో ఒక సభ్యుడు కానుకగా కారులనిచ్చి, పోయిన నెల సంఘమంతా కలిసి ఒక గృహాన్ని కానుకగా ఇచ్చారు. అలాగే నాకు ఏది అవసరమో దాన్ని నా ప్రభు తగిన కాలమును అనుగ్రహించి తన నమ్మకత్వాన్ని నిరూపించుకొనుచుండెను. దేవుడు మన కోరికలు తీర్చకపోవచ్చు, కానీ మన ప్రతి అవసరమును తీర్చునని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడుతుంది.
దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.